ఇత్తం యదా యదా బాధ దానవోత్థా భవిష్యతి తథా తథా వ్యతిర్యాం కరిష్యాం యరిసంక్షేమం అమ్మవారు చెప్పారు. ఎప్పుడెప్పుడైతే దైత్య బాధలు విజృంభిస్తాయో అప్పుడు అమ్మవారిని మనం ఆహ్వానించాలి. ఆహ్వానించాలంటే దానికి తగ్గ సంసిద్ధత మనకు ఉండాలి. ఊరికనే అమ్మ అని పిలిస్తే రాదు. ఎల్లవేళలా అమ్మని పిలిచే స్వభావం ఉన్నవాడు ఈ సమయంలో అమ్మవారిని పిలిస్తే తప్పకుండా పలుకుతారు. కనుక నిత్యం ఆరాధన చేసిన వాడికి అప్పుడెప్పుడైనా భగవంతుని అడగడానికి అర్హత ఉంటుంది. కనుక మనందరం కూడా అమ్మవారిని ఆరాధన చేస్తూ ఈ సమయంలో అడగవలసింది ఏమిటో కూడా దేవతలే మనకు నేర్పారు, కొత్తగా నేర్చుకోక్కర్లేదు. ఆ ఒక్క శ్లోకం ఈరోజు సత్సంకల్పంగా మనందరం భావన చేస్తూ మనందరం అమ్మవారిని ప్రార్థన చేద్దాం. ఇవాళ నుంచి ప్రతిరోజు మన నిత్య ప్రార్థనల్లో ఈ శ్లోకం ఉండాలి. ఆ శ్లోకం నేను ముందు చెప్పేసి తర్వాత మీ అందరి చేత చెప్పిస్తాను. ముందు భావ వ్యాఖ్యానం కూడా చేసుకుందాం. సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్యాఖిలేశ్వరి ఏవమేవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశం. అనేక మంది సప్తశతులు దేవి మహాత్మ్యాలు చదివేవాళ్ళు, పారాయణలు, హోమాలు చేసేవారు కనబడతారు, కానీ స్పృహతో చేయాలని కోరుకుంటున్నాం. ఇందులో ఎంత చక్కటి ఆకాంక్ష కనబడుతుందంటే కేవలం సనాతన ధర్మంలో మాత్రమే ఈ ఆకాంక్ష ఉంటుంది. మొదట కోరుకుంటున్నది ఏమిటంటే సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య. ఇది వాళ్ళు అడుగుతున్నారు. ఇక్కడ ముల్లోకాల్లో ఉన్న సర్వబాధలు పోవాలి. ఎంత గొప్ప కోరికండి! ఇక్కడ ఎవరు అడగగలరు అలాగా? మిగిలిన ఏ ఒక్కరూ కోరుకోలేరు, సనాతన ధర్మం మాత్రమే కోరుకోలేదు. మిగిలిన వారు ఏమంటారంటే మా మతంలో చేరితే అందరూ క్షేమంగా ఉండాలి, మా మతంలో చేరకపోతే ఎవరు క్షేమంగా ఉండడానికి వీలు లేదని సిద్ధాంతాలు మిగిలినవి. ఇక్కడ అవేవీ లేదు. ముల్లోకాల్లో అందరూ క్షేమంగా ఉండాలి. ముల్లోకాల్లో, నేనున్న ఊర్లో, నేనున్న దేశంలో, నేనున్న భూమి మీద కాదు, ముల్లోకాల్లో సర్వదేవతలు అందరూ, ముల్లోకాల్లో వాసులు అందరూ కూడా క్షేమంగా ఉండాలి. అందుకే ముల్లోకానికి సుఖం కలగాలి అని కోరుకున్నారు. ఇది సుఖానికి అవరోధంగా ఉన్న రకరకాల బాధలు ఉంటాయి. ఆదిభౌతిక, ఆధ్యాత్మిక, ఆధ్యాత్మిక తాపత్రయాల వల్ల వచ్చే బాధలు ఏవైతే ఉంటాయో అవి ముల్లోకాల వాళ్ళకి తొలగిపోవాలి. ఎంత అందమైన మాట అండి! సర్వబాధా ప్రశమనం త్రైలోక్యస్య. అయితే అమ్మ నిన్నెందుకు అడుగుతున్నాం? ముల్లోకాల బాధలు పోగొట్టిన ఆవిడ ఎందుకు అడగాలి అంటే అఖిలేశ్వరి అని అమ్మవారికి సంబోధన చేశారు. ఆవిడ సర్వమునకు ఈశ్వరి కనుక ఆవిడ పని చేయగలదు. అందుకే విశ్వేశ్వరి త్వం పరిపాసి విశ్వం విశ్వేశ్వరి ధారయసీతి విశ్వం. అమ్మాను విశ్వేశ్వరి, అఖిలేశ్వరి. సమస్తము, విశ్వమన్నా అఖిలమన్నా సమస్తమని అర్థం. సమస్తమునకు పాలకురాలేవి గనక నీ వల్లనే అది సాధ్యమవుతుంది గనక సర్వబాధా ప్రచనం త్రైలోక్యస్య అఖిలేశ్వరి. ఆ వెంటనే ఏమన్నారంటే ఏవం ఏవ త్వయా కార్యం అస్మద్వైరి వినాశం. అదేవిధంగా మేము కోరుకుంటున్నది ఏమిటంటే మా శత్రువులను నశింపజేయం. అరే ముల్లోకాల్లో అందరూ బాధ లేకుండా ఉండాలని కోరుకున్న దేవతలు మా శత్రువులను నశింపజేయంటున్నారు ఏమిటండి? అంటే వాళ్ళకు శత్రువులను కొందరు ఉన్నారా? ఒక శత్రువులు పోవాలనుకుంటే మళ్ళీ ముల్లోకాల్లో కొందరు పోవాలని కోరుకున్నట్టే కదా. అది ఎలా అవుతుంది అంటే ముల్లోకాల క్షేమం కోరుకునే ధర్మం ఏదైతే ఉందో ఆ ధర్మం క్షేమంగా ఉంటే ముల్లోకాలు క్షేమంగా ఉంటాయి. ఆ ధర్మాన్ని దెబ్బతీసేవారైతే ఎవరు ఉంటారో వాళ్ళ వల్ల ముల్లోకాల క్షేమం దెబ్బతింటుంది. అందుకే ముల్లోకాల క్షేమం కోరుకునే సనాతన ధర్మానికి ఎవరు శత్రువులో వారు తొలగాలి అని కోరుకోవాలి. ఆ కోరుకోవడం సర్వజగత్ క్షేమం ఆకాంక్షలో భాగం. ఆ కారణం చేతనే మనందరం కూడా అస్మద్వైరి వినాశనం అనుకోవాలి. ఎందుకంటే వాళ్ళకు ఆశ్రయం ఇస్తూ మన దేశంలోనే శత్రువులకు చోటు ఇస్తూ వాళ్ళ చేత మన వాళ్ళు దెబ్బతింటున్నా ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్న